ట్రంప్ ప్రభావం భారతదేశం పైన ఎట్లా ఉండబోతున్నది? ఆయన నిర్ణయాల ప్రభావం. ట్రంప్ ఎలక్ట్ కావడానికి ఒక దోహదం చేసింది ఏంటంటే ఇమిగ్రెంట్స్ను ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన భారతీయ విద్యార్థుల విషయంలో లేదా ఎగుమతుల దిగుమతుల విషయంలో కొన్ని కఠినమైన ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు వారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే యాజ్ ఎకనామిక్ పాలసీస్లో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపడం కొత్త ఏం కాదు. ఈయన కొంచెం ఎక్కువ చేసిండు. ఒబామా ఉండగా 2 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను బయటికి పంపించిండు. కొన్ని రాష్ట్రాలకే రివర్స్, అంటే అక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తున్నారు కదా. ఎందుకంటే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు అక్కడి నుంచే ఎక్కువ. ఇల్లీగాలిటీ ఎట్లా ఇల్లీగల్గా అంటే వ్యాలిడ్ పర్మిషన్ లేకుండా భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి రాబోయే రోజులు ఎట్లా ఉండవచ్చు? లక్షల మంది ఎందుకు వస్తున్నారు అంటే ఒకటి భారతదేశం లాంటి అతిపెద్ద వ్యవస్థను అమెరికా దూరం చేసుకుంటుందా? అమెరికా మనకు వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యే అమెరికాలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అగ్రికల్చరు, వీటిల్లో దేంట్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు. ఈ మోడల్ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత ఎడ్యుకేషన్లో ఉన్నారు. కాలిఫోర్నియా స్టేట్లో. నమస్తే. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ అయిన తర్వాత జరుగుతున్న చర్చ మునుపటి కంటే భిన్నంగా ఉంది. అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపించడం ఒకటైతే, సుంకాలు విధిస్తాం అని చెప్పడం ఆయన. అందులో మన దేశం పైన ప్రభావం ఎట్లా ఉండబోతున్నది? ఈ నెల రోజుల్లో మనం మనకు ఎదురవుతున్న అనుభవాలు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయి? అమెరికా వెళ్ళాలనుకునే వారికి, చదువుకోవాలనుకునే వారికి, అమెరికాను ఒక డెస్టినేషన్గా భావిస్తున్న వారి కళలు రాబోయే 5 ఏళ్లలో ఎట్లా ఉండబోతున్నాయి? ఈ విషయాలకు సంబంధించి తెలుసుకుందాం. సుమారుగా 6 దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న వారు, వైద్యులు, అమెరికా సామాజిక రాజకీయ రంగాల పైన అవగాహన ఉన్నవారు నా దగ్గర ఉన్నారు. వారే డాక్టర్ గోపాల్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ట్రంప్ ప్రభావం భారతదేశం పైన ఎట్లా ఉండబోతున్నది? ఆయన నిర్ణయాల ప్రభావం. ఒకటి ట్రంప్ ప్రభావం అనేది ఉన్నది. ఒకటి ఏమైందంటే ట్రంప్ ఎలక్ట్ కావడానికి ఒక దోహదం చేసింది ఏంటంటే ఇమిగ్రెంట్స్ను ఒక నెగటివ్లో చూపెట్టిండు అన్నట్టు. ఇది ఈ లాస్ట్ 10 years నుంచి క్రమక్రమంగా ఇల్లీగల్ మైగ్రేషన్ టు అమెరికా ఎక్కువైంది. జనరల్గా ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఈ బార్డర్ స్టేట్స్, మెక్సికో, ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ నుంచి వెనిజువేలా, తర్వాత కొన్ని ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్య ఇండియా నుంచి కూడా ఇల్లీగల్ మైగ్రేషన్ ఎక్కువైంది అన్నట్టు. ఇప్పుడు ఈ యాంటీ ఇమిగ్రేషన్ ట్రంప్ది అది ఇండియా మైగ్రేషన్ దృష్టిలో ఉంచుకొని కాదు, జనరల్ దృష్టిలో. అయితే ఏమైందంటే ఈ అమెరికాకు లేబర్ ఫోర్స్ అవసరం. ఇదివరకు ఒక జనరేషన్ కింద ఏంటంటే ఈ మెక్సికో నుంచి వచ్చిన మైగ్రేషన్ అంతా ఫార్మింగ్ లేబర్ ఉండేది అన్నట్టు. ఆ ఫార్మ్ లేబర్ నుంచి ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ అంతా మైగ్రేషన్ వాళ్ళు ఉన్నది అన్నట్టు. ఇక ఇండియా నుంచేమో చాలా తక్కువ ఉండే ఇల్లీగల్ మైగ్రేషన్. లీగల్ మైగ్రేషన్ ఉండే. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ మైగ్రేషన్ ఉంది ఇండియా నుండి ఇంతకు పూర్వం. ఏమేమి అవి? అది ఈ ఆఫ్రికా నుంచి ఇది అమీన్ ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి బయటకు వెళ్ళగొట్టిండో వాళ్ళంతా ఏం చేశారు, అమెరికాకు చేరిండ్రు ఈ గుజరాతీస్. అప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక 40,000 కోట్లు 40 కోట్లు 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డ్ ఇచ్చేది. అట్లా ఈ రిచ్ పీపుల్ ఎప్పుడైతే ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న గుజరాతీస్ అంతా బిజినెస్ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ అట్లా ఇన్వెస్ట్ చేసి అమెరికాకు వచ్చి స్థిర నివాసులు అయిపోయినారు.
వాళ్ళు ఏం చేసిండ్రు 40,000 ఇటువంటి ఇన్వెస్ట్ చేసి చిన్న చిన్న మోటల్స్ ఉంటాయి, 20,000 20 రూమ్స్ 30 రూమ్స్ రూరల్ ఏరియాస్లో అవుట్ సైడ్ ద సిటీ అన్నీ ఆ హోటల్స్ కొనుక్కొని అయ్యే ఫ్యామిలీస్ రన్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 70% ఆఫ్ స్మాల్ మోటల్ రూమ్స్ అన్ని ఇండియన్ చర్చ్లో ఉన్నాయి, మొత్తం అంత పెద్ద దేశంలో, హోల్ కంట్రీలో. దాని తర్వాత ఈ కాలిఫోర్నియాకు ఈ అప్పుడు ఏమైందంటే ఈ బ్రిటిష్ టైమ్స్ అప్పుడు కెనడాకు పోయిండ్రు రైల్ రోడ్, అక్కడి నుంచి కాలిఫోర్నియా మూవ్ అయ్యిండ్రు కొంచెం 6. వాళ్ళకు ఫార్మింగ్లో వచ్చింది అన్నట్టు, ఆ ఫార్మ్ లేబర్ ఇట్లుండే. ఇక ఈ రెగ్యులర్ మైగ్రేషన్ ఏమైందంటే ఈ కొన్ని చేంజెస్ వచ్చినాయి అమెరికాలో. పర్టికులర్లీ నేను ఈ మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు మన దగ్గర మొన్న ఏమైంది, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఆరోగ్య సేవలు ఎక్కువైనాయి, దాని తర్వాత బడ్జెట్ ఎక్కువైంది. అలాగే ఏం చేసిందంటే ఓ మెడికేర్ అని ఒక 1950s వచ్చింది అన్నట్టు. 1950s వచ్చి మెడికేర్ ఏం చేసిందంటే రిటైరీస్ అందరికీ ఫ్రీ మెడికల్ కేర్ ఇవ్వాలని వచ్చింది అన్నట్టు. అది వచ్చేవరకు ఏమైందంటే ఎక్కువ డాక్టర్లు అవసరం ఉంటుంది మెడికల్ కేర్ ఇవ్వడానికి. అయితే అప్పుడు సరిపోయినంత మ్యాన్ పవర్ లేకుండే మెడికల్ ఫీల్డ్లో అక్కడ. అయితే ఏం చేసిండ్రు, ఒక ఎగ్జామినేషన్ పెట్టిండ్రు, ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని స్పెషల్ ఎగ్జామ్ పెట్టి ఆ స్పెషల్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకు మాకప్పుడు 1977 ఒక 10-15 ఇయర్స్ ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరికీ వీసా ఇచ్చిండ్రు. దాని తర్వాత వీసా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని పెట్టిండ్రు, అది పాస్ అయిన వాళ్ళకు. అక్కడ మేము ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఆడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ స్పెషాలిటీ ట్రైనింగ్ తీసుకొని అకామిడేట్ అయిపోయినాం అన్నట్టు. ఇక దాని తర్వాత వీళ్ళందరికీ ఇట్లా వచ్చినాయి. దాని తర్వాత ఏమైంది, మూడో అంశం ఏమైందంటే ఈ Y2K అని వచ్చింది ఒకటి. ఈ Y2K అంటే ఇయర్ 2000లో కంప్యూటర్స్ అన్నీ స్తంభించిపోతాయి ఒక చర్చ జరిగింది. అది ఒక ఫియర్ ఉండే అన్నట్టు. కంప్యూటర్లు అంటే అది ప్రోగ్రామ్ ఎట్లా చేసిండే కదా అంటే ఇయర్ 2000 తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నా అది చేసి ఏం చేసిందంటే అవన్నీ వాళ్ళు కంప్యూటర్ చేసిన అన్నీ రివాంప్ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అప్పుడు చాలా మ్యాన్ పవర్ అవసరం ఉండే, సాఫ్ట్వేర్ మ్యాన్ పవర్. దానికి తోడు ఏమైందంటే ఈ ఇండస్ట్రియల్ ఐటీ రివల్యూషన్ వచ్చింది. ఐటీ రివల్యూషన్ వచ్చే వరకు దే నీడెడ్ మోర్ మ్యాన్ పవర్, ప్రోగ్రామింగు, సర్వీసెస్ ఇదంతా. దీనికి అయ్యే వరకు వాళ్ళు ఎక్కువ మ్యాన్ పవర్ వచ్చే వరకు ఏమైందంటే దాని నుంచి ఈ స్పెషల్ వీసా ఇచ్చి ఈ ఫారినర్స్ను అకామిడేట్ చేసుకున్నారు. దానికి ఏం చేసిందంటే ఒక స్పెషల్ వీసా ఏమి ఇచ్చిందంటే ఇక్కడి నుంచి పోయిన స్టూడెంట్స్కి వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ దొరికితే H1B వీసా అంటారు అన్నట్టు. ఆ H1B వీసా 6 years వరకు మీరు ఆ H1 వీసా కింద ఇక్కడ పనిచేయచ్చు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి లేబర్ సర్టిఫికేషన్ ఇచ్చి గ్రీన్ కార్డ్ ఇస్తారు అన్నట్టు. అది కొంతమందికి గ్రీన్ కార్డ్, అట్లా కొన్ని పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఒక 20 సంవత్సరాల కింద స్టూడెంట్ వీసా కూడా ఈజీగా వీసా దొరికేది కాదు. ఎందుకు దొరికేది కాదంటే ఒకటేమో ఫస్ట్ అడ్మిషన్ రావాలి. ఆ అడ్మిషన్కు చాలా స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటుంది. GRE ఎగ్జామ్స్ పాస్ కావాలి, మంచి యూనివర్సిటీ నుంచి కోర్సెస్ ఉండాలి, తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి. దీన్ని బట్టి వీసా వచ్చిన తర్వాత కూడా ఈ ఫైనాన్షియల్ కేపబిలిటీస్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది అన్నట్టు. అప్పుడు ఫైనాన్షియల్ అంటే మనము ఇప్పుడు ఆ రోజు మిడిల్ క్లాస్ పీపుల్కి ఓ 10 లక్షలు అకౌంట్లో చూపెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది అన్నట్టు. అయితే ఏం చేసేది, వాళ్ళు అక్కడిక్కడ బదులు తెచ్చుకొని బ్యాంకులో వేసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఇట్లా పోయిన తర్వాత అక్కడ జనరల్గా ఎట్లుంటుందంటే ఇక్కడి నుంచి పోయిన MS స్టూడెంట్స్కి ఎక్కువ మంది ఉండరు కనుక వాళ్ళకు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు క్లాసెస్ తీసుకుంటే ఫీజ్ వేవర్ ఉంటుంది, అట్లా కొంత ఉండే. దాని తర్వాత ఈ క్యాంపస్లో కొన్ని జాబ్స్ ఉంటాయి, క్యాంపస్ క్యాంటీన్ అనుకోండి, తర్వాత అనుకోండి, అటువంటి క్యాంపస్ జాబ్స్ కూడా
దాంతో ఏం చేసేదంటే వీళ్ళకు ఈ ఫీజు లేకుండా తర్వాత ఖర్చులు లేకుండా మళ్ళీ ఇంటి నుండి డబ్బు లేకుండా అక్కడనే దొరికే దొరికేది. ఉన్నారు. ఉన్న తర్వాత ఎకానమిక్ గ్రోత్ ఉంది కనుక వాళ్ళందరికీ ఈ H1B వీసాలు దొరికినాయి, తర్వాత జాబ్స్ దొరికినాయి, వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లిబరలైజేషన్ ఎక్కువైంది వీసాలో. యూనివర్సిటీస్ అడ్మిషన్స్ కొన్ని ఎక్కువ చేసిండ్రు. చేసే వరకు స్టూడెంట్ వీసాస్ ఇష్యూస్ లిబరలైజ్ అయిపోయింది. కొన్ని క్వాలిఫైడ్ యూనివర్సిటీసు, స్టాండర్డ్ లేని యూనివర్సిటీస్ కూడా కొన్ని వచ్చినాయి అన్నట్టు. వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఎట్లయితే ఫీజులు అవసరమో అక్కడ కూడా కొన్ని ఆ యూనివర్సిటీస్కు ఫీజు పే చేసే స్టూడెంట్స్ కావాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అయితే ఎక్కువ మంది వచ్చే స్టూడెంట్స్ ఎవరంటే చైనీస్, కొరియన్స్, తర్వాత ఇండియన్స్, సౌత్ కొరియన్సా? సౌత్ కొరియన్స్. వీళ్ళే బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. దాని తర్వాత ఇక ఫిలిప్పీన్స్ కొంతమంది వస్తుంటారు. తర్వాత ఇక్కడ ఫార్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, తక్కువ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, యూరోప్ నుంచి ఎవరు రారు, స్టూడెంట్స్గా ఎవరు రారు. ఆ దేశాల్లో అవకాశాలు ఉంటాయి వారికి. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి సరిపోతుంది కనుక. ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన భారతీయ విద్యార్థుల విషయంలో లేదా దిగుమతుల విషయంలో కొన్ని కఠినమైన ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు వారు. ఇది ఏమైందంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే యాజ్ ఎకనామిక్ పాలసీస్లో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా అవుట్ సైడ్ ద కంట్రీ మూవ్ అయింది ఈ లాస్ట్ 40 years నుంచి. దానికి ఎక్కువ చైనీస్ ఉన్నది. ఓకే, చైనీస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనైతే ఇండియాలో ఎట్లనైతే ప్రతిదీ చైనా నుంచి వస్తుందో ఆల్మోస్ట్, అమెరికాలో కూడా అదే పరిస్థితి. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. నేను మనం పోయే ఏదన్నా బట్టలు కొనుక్కుందామని కూడా, తర్వాత ఏమైనా చిన్న చిన్న పనిముట్లు కొందామన్నా కూడా మేడ్ ఇన్ చైనా ఉంటాయి. ఎట్లా అయిన తర్వాత ఏం చేసిండు, ఇక ఈ ఈ ట్రేడ్ డెఫిసిట్స్ ఎక్కువైనాయి అన్నట్టు. ఈ ట్రేడ్ డెఫిసిట్ను కట్ చేయాలంటే ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులను మీద ట్యాక్స్ చేయాలన్నట్టు. ట్యాక్స్ చేసి ఏమవుతుందంటే లోకల్ ప్రొడక్షన్ కాంపిటేటివ్నెస్ ఎక్కువవుతుంది, అదొకటి. దాని తర్వాత ఈ అమెరికాలో ఏముందంటే ఈ బడ్జెట్ డెఫిసిట్ చాలా ఉందన్నట్టు. ఇప్పుడు బడ్జెట్ డెఫిసిట్ చాలా ఉండి ఏం చేస్తారంటే బడ్జెట్ పబ్లిక్ దగ్గర నుంచి బారో చేస్తారు అన్నట్టు. బారో చేసుట్లా ఈ ఫారిన్ గవర్నమెంట్స్ ఈ బాండ్స్ కొంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తారు, బాండ్స్ కొంటారు. అయితే ఏమవుతుందంటే ఈ డెఫిసిట్ ఎకానమీలో ఈ డెఫిసిట్ ఎట్లా తక్కువ చేయాలంటే ఇలాంటి ఈ సుంకాలు మీరు ఏదైతే దిగుమతి తారీఫ్స్ ఉన్నాయో ఆ తారీఫ్స్తో కొంత ఈ డెఫిసిట్ని తక్కువ చేయాలనే భావనతో ఈ టారిఫ్స్ తీసుకొస్తుండని అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయాలని అదొకటి. ఈ రెండు ఇక మా అమెరికన్ ఎకానమీ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరాలను మీరు ఎక్కువ వాడుకుంటున్నారు, ఇది కాకుండా చూడాలని అదొక ట్రంప్ది అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎలక్షన్ స్లోగన్ అంతా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని. ఇల్లీగల్ ఇమిగ్రేషన్తో మీరు ఇంపార్టెంట్ జాబ్స్ అని మీరే తీసుకుంటున్నారు కనుక నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తక్కువ చేస్తా అని దాంతో గెలిచిండు కనుక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏం చేసిండు, ఇమీడియట్ కాగానే ఏదైతే కొన్ని ప్లేసెస్లో ఇల్లీగల్గా పనిచేస్తున్నారో వాళ్ళను రేడ్ చేసిండు. రేడ్ చేసి కొంతమందిని యాక్చువల్గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపడం కొత్త ఏం కాదు, ఈయన కొంచెం ఎక్కువ చేసిండు. చెప్తాపడండి, ఒబామా ఉండంగా 2 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను బయటికి పంపించిండు. 2 million? 2 million. మరి అప్పుడు మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు ఏమిటి? రొటీన్ ఉండే. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే నేను ఆ స్లోగన్ మీద గెలిచిన కనుక నేను ఎక్కువ చేస్తున్నా చూపుకుంటాను. హైప్ క్రియేట్ అవుతున్నది అట్లా. ఇప్పుడు అదొకటి. ఇంకొకటి ఏమైందంటే ఈ 10 yearsలో ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే ప్రపంచంలో ఈ ధనిక బీదల తారతమ్యం ఎక్కువైంది. అవును. ఎక్కువయ్యే వారికి ఏమవుతుందంటే మైగ్రేషన్ ఎక్కువవుతుంది. మైగ్రేషన్ ఎక్కువవుతుంది అంటే ఆపర్చునిటీ ఉన్న సొసైటీకి పోతారు అన్నట్టు. అదొకటి. యూరోపియన్ మైగ్రేషన్ ఎక్కువైంది. ఎందుకైంది అంటే ఈ మిడిల్ ఈస్టర్న్ ఈ సివిల్ వారు, ఐసిస్ ప్రమోటెడ్, తర్వాత ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్తోని అది మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ మైగ్రేషన్ ఎక్కువైంది. అమెరికాకేమో ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ నుంచి, మెక్సికో నుండి, దాని తర్వాత ఈ ఇండియా నుంచి బాగైంది అన్నట్టు. ఇండియా నుంచి ఎట్లా బాగైందంటే నేను చెప్తున్నా కదా, కాలిఫోర్నియాకి లాస్ట్ ఇయర్ 1,00,000 మంది ఒక స్టేట్కే ఇల్లీగల్గా వచ్చిందంట. నేను గైనకాలజిస్టు, నేను డెలివరీ చేస్తా కదా. ఇప్పుడు మా హాస్పిటల్లోనే నెలకు 20-30 మంది ఇండియన్స్ డెలివరీ చేస్తున్నాం అమెరికాలో. ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందులో? వాళ్ళంతా పంజాబీసు, హర్యానీస్, ఓకే. కొంతమంది గుజరాతీస్ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి తోడు ఏమైందంటే ఒకరిని అడిగిన నేను, మీరు ఎట్లా వచ్చిందంటే దీనికి ఈ హర్యానాలో ఇందులో ఏజెంట్స్ ఉన్నారంట. వాళ్ళ ఫీజు 30 to 40 lakhs అంట. వీళ్ళు ఏం చేస్తారు, దాంతో ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్కి వీసా సంపాదించి పెడతారు. సంపాదించి తీసుకొచ్చి సెంట్రల్ అమెరికాకి వచ్చి వీసా ఆడ దిగుతారు. దిగి నడుచుకుంటూ ఇల్లీగల్గా ఓ కంట్రీ నుంచి ఓ కంట్రీకి వచ్చి మెక్సికోలో చేరుతారు. మెక్సికోలో ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్స్తో ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు తీసుకొని, అది స్ట్రిక్ట్ బార్డర్ కాదు, ఇది మెక్సికోను అమెరికాకు పోరస్ బార్డర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇల్లీగల్గా అమెరికాలో పడేస్తారు. అమెరికాలో పడేసిన తర్వాత అమెరికాలో బతుకుదరు ఈజీ కనుక ఏంటంటే ఇల్లీగల్గా జాబ్స్, క్లీనింగ్ జాబ్స్, తర్వాత ఇప్పుడు చాలామంది ఈ పంజాబీస్ వస్తారు కదా, పంజాబీస్ అంతా వాళ్ళు ట్రక్కింగ్ ఇండస్ట్రీలో ఒక 30% 40% డ్రైవర్స్ మనోళ్ళే, ఇండియన్సే. ఇంకొకటి ఏమైంది, అక్కడికి పర్టికులర్ దాంట్లో ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్తాపడండి, ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ట్రక్కింగ్ ఇండస్ట్రీలో పంజాబీస్ సిక్ డ్రైవర్స్ ఎక్కువ. వాళ్ళకు పంజాబీస్ లవ్ అగ్రికల్చర్ అండ్ మిషనరీ వర్క్ రెండు. ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్నది కదా, ఫార్మింగ్ లేబర్లా ట్రాక్టర్ నడుపుట్లా వీళ్ళు జాబ్స్లో ఉన్నారు కాలిఫోర్నియాలో. దాని తర్వాత కొంతమంది మొదట్లో వచ్చిన పంజాబీసు ల్యాండ్స్ కొనుక్కున్నారు అక్కడ. నాకు తెలిసిన ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆయన ఒక్కొక్కరికి 20,000 ఎకరాలు ఉంది. 20,000 ఎకరాలు కల్టివేట్ చేస్తున్నాడు? 20,000? నాకు ఫ్రెండే, 20,000 ఎకరాలు ఉందన్నట్టు. ఇక తక్కువ వాళ్ళందరికీ 100 ఎకరాలు 200 ఎకరాలు. ఆడ 10 ఎకరాలు ఉన్న ఆసామి వాడు ఉండడు. 10 ఎకరాలు ఉండదు, 100 పైన 1000. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మోస్ట్లీ పంజాబీసు ఈ ఖాళిస్తాన్ మూమెంట్ ఉంది కదా, చాలామంది కొన్ని వేల మంది పొలిటికల్ అసైలం అప్లై చేస్తారు అన్నట్టు. ఈ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు చాలామంది, ఈవెన్ సౌత్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ అసైలం అప్లై చేస్తారు. పొలిటికల్ అసైలం అప్లై చేస్తారంటే ఈ కొన్ని కంట్రీస్లో ఏదైతే కొన్ని పొలిటికల్ ఫైట్స్ అవుతుంటాయి, ఇప్పుడు సెంట్రల్ అమెరికా కూడా డిక్టేటర్స్ ఉంటారు. డిక్టేటర్స్ అదేవిధంగా వ్యతిరేకంగా డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉంటాయి. వాళ్ళను మాకు పర్సిక్యూషన్ ఉన్నదని చెప్పి చేస్తారన్నట్టు. ఇప్పుడు చాలామంది పంజాబీసు ఈ ఖాళిస్తాన్ మూమెంట్ ఉన్నదని చెప్పి మేము ఖాళిస్తాన్ మూమెంట్లో యాక్టివ్గా ఉంటుంది, అందుకని మాకు పొలిటికల్ పర్సిక్యూషన్ ఉన్నదని చెప్పి ఓ అప్లికేషన్ పెట్టుకుంటారు.
అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ఏం చేస్తారంటే అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్. ఇప్పుడు ఓపెన్ మైండెడ్తో ఏం చేస్తారంటే మీరు ఒక ముందు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి జడ్జితోని ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తారు అన్నట్టు. జడ్జి క్వశ్చన్స్ అడుగుతాడు. వీళ్ళ పిటిషన్ అంతా ఫైల్ చేసి వీళ్ళ ఏం స్టోరీ వెళ్ళిండు, ఏంటంటే ఇన్వాల్వ్ అయింది, ఎందుకు నీకు రిటర్న్ అయితే నీకు పర్సిక్యూషన్ మీద బాధలు ఉంటాయని చెప్పి కన్విన్స్ చేస్తే పొలిటికల్ అసైలం ఇచ్చేస్తారు అన్నట్టు. ఇట్లా థౌజండ్స్ ఆఫ్ పీపుల్కు ఉండదు అన్నట్టు. ఇప్పుడు మనము ఈ ఖాళిస్తాన్ మూమెంట్ ఉంది కదా, ఈ ఖాళిస్తాన్ మూమెంట్కు వాళ్ళు కంటిన్యూ ఏదైతే కెనడాలో ఉన్నోళ్ళు, దాని తర్వాత అమెరికాలో ఉన్నోళ్ళు ఈ ఖాళిస్తాన్ మూమెంట్ను యాక్టివ్గా ఉంచడానికి ఇదొక కారణమైన నా ఉద్దేశం అన్నట్టు. ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుంటేనే అది మాకు ఈ పొలిటికల్ అసైలం కొరకు పనికొస్తుంది అనే భావనతోని ఈ మూమెంట్ను కంటిన్యూ చేస్తున్నారని ఒక మీ అభిప్రాయం. సరిగా అమెరికా విషయానికి వస్తే కనుక కొన్ని రాష్ట్రాలకే రివర్స్, అంటే అక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తున్నారు కదా, గుజరాత్ అండ్ పంజాబ్ రెండు మూడు రాష్ట్రాలకు ఎందుకంటే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ. ఇల్లీగాలిటీ ఎట్లా ఇల్లీగల్గా అంటే వ్యాలిడ్ పర్మిషన్ లేకుండా అమెరికాలో ఉన్నోళ్ళు ఎట్లా వస్తున్నారు వాళ్ళు? ఇమిగ్రేషన్ కొంతమంది ఏమో ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే విజిటర్ వీసా తీసుకొని వస్తారు. విజిటర్ వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత అనే ఉండిపోతారు. ఇండియాకి రారు. అయినో ఇప్పుడు విజిటర్ వీసా తీసుకొని వచ్చింది. అందుకే ఇప్పుడు అమెరికాకు విజిటర్ వీసా దొరకాలన్నా కూడా ఎందుకు కష్టమవుతుందంటే, నువ్వు వాడికి ఎందుకు పోతున్నావు అనేదాన్ని మనము వాళ్ళకు కన్విన్స్ అయ్యేంత వరకు విజిటర్ వీసా ఇవ్వరు. అయితే అట్లో ఇట్లో విజిటర్ వీసా సంపాదించుకొని వాడికి వస్తారు, వచ్చి ఇల్లీగల్ ఉండిపోతారు అన్నట్టు. అట్లుంటే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏముంది ఆ దేశంలో అంతగానం పడిపోవడానికి? ఒకటి ఏంటంటే పని దొరుకుతుంది, అదొకటి. ఇంకొకటి డిస్క్రిమినేషన్ తక్కువ. ఏ తరహా డిస్క్రిమినేషన్? ఎట్లా అంటే చిన్న చూపు తక్కువ. ఇప్పుడు మన దేశంలో కులాన్ని బట్టి చిన్న చూపు చూసినట్టుగా అక్కడ అది ఉండదు. అది ఇంకా చిన్న చూపు ఉండదు. అంటే ఎంత కోటీశ్వరుడైనా పేదవాడైనా ఆ తరతమ భేదాలు ఉండవు. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు రిచ్ పీపుల్ను సార్ అనకపోతే మనకు కోపం వస్తుంది. అక్కడ మేము కొలీగ్ను మాకు సార్ అన్న ముచ్చటే ఉండదు. మాకు ఫస్ట్ నేమ్ పెట్టి పిలుస్తాం. ఇప్పుడు ఎవరైనా రాగానే లేచి నిల్చోవాలని ఇదేం ఉండదు. మిస్టర్ ట్రంప్ అనొచ్చు అక్కడ. ఇప్పుడు చెప్తాడండి, ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. ఒకటి వివక్ష ఉండదు. తర్వాత మనతో అవసరం ఉన్నప్పుడు మన పనులు తీసుకుంటారు, మనకు కావాల్సినది పే చేస్తారు. చెప్తాడండి, ఇప్పుడు ఏదైతే మినిమం వేజ్ ఉంటుందో, ఏ వేజ్ ఉంటుందో, ఈ పనికి ఇంత వేజ్ ఉంటుంది కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అదే పే చేస్తారు. నేను అమెరికా నుంచి వచ్చినా కనుక నేను తెల్లవని డాక్టర్కి నేను ఎక్కువ కాంట్రాక్ట్ ఇస్తా, నువ్వు ఇమిగ్రేషన్ కనుక నీ తక్కువ కాంట్రాక్ట్ ఇస్తాను, అదేమి ఉండదు. అందరూ సమానంగా ఇప్పుడు నీ కేపబిలిటీని బట్టి ట్రీట్ చేస్తారు. కానీ నువ్వు వేరే దేశస్తునివి, నువ్వు తక్కువకి ఇచ్చినా కూడా పని చేస్తామని ఏమి ఉండదు. అంటే చట్టం ముందు అందరూ సమానం అంటే పక్క అమెరికాలో ఉంటుంది. ఇదంతా రూల్ ఆఫ్ లా ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి ఏమవుతుందంటే కరప్షన్ తక్కువ. కరప్షన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు చూడండి, నేను బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తాను. ఆ లోన్ ఇప్పించిన అనుకోండి, ఇక్కడ నేను లోన్ ఇప్పిస్తే అక్కడ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, బ్యాంకుకి ఎవరైనా కస్టమర్ పంపి నీకు లోన్ ఇప్పిస్తే బ్యాంకే లోన్ ఇనిషియేట్ చేసినానికి కమిషన్ ఇస్తుంది. కస్టమర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంక్ ఇస్తుంది. బ్యాంకే ఇస్తుంది. వ్యాలిడ్ కస్టమర్ ఉంటుంది. ఇట్లనే అన్నట్టు. తర్వాత ఈ అఫీషియల్ కరప్షన్ తక్కువ. ఇంకొకటి ఏమవుతుందంటే, యావరేజ్ అమెరికన్ ఈజ్ నాట్ కరప్టబుల్. ఒకరిని మనము
యూనో ఈ కరప్షన్కు నాకు చేస్తావా నేను ఇది ఇస్తా అంటే చేయరు. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ, చాలా తక్కువ. ఇంకొకటి ఏమైందంటే మనము కరప్ట్ ప్రాక్టీసెస్ తోని అట్లా నడుపుతున్నాం అనుకోండి, ముందు వెనుక పట్టుబడుతాం, దానికి కఠిన శిక్ష ఉంటుంది. మరి ట్రంప్కి ఏ శిక్ష పడ్డది? ఆయన కూడా బ్రైబ్ చెప్తాపడండి. ఇప్పుడు ట్రంప్ అంటే ఇది చెప్తాపడండి, వీల్స్ ఆఫ్ జస్టిస్ యాజ్ ఆల్వేజ్ స్లో ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అక్కడ అమెరికాలో కూడా అంతే ఉంటుందా? ఉంటుంది. నేను ముందు వెనుకో, కానీ ఏంటంటే ఏళ్ళ తరబడి ఉండదు. క్రిమినల్ కేసెస్ ఇంత ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ట్రంప్ ఏదైతే అనే పాత్ర ఉన్నదో అది ప్రూవ్ చేయడానికి దానికి సరైన ఎట్లుంటుందంటే ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ జడ్జిమెంట్స్ జడ్జి ఇవ్వడు, అది జ్యూరీ ఇస్తుంది అన్నట్టు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఈజ్ డివైడెడ్ బై జ్యూరీ అన్నట్టు. మన దేశంలోనేమో క్రిమినల్ ప్రాసిక్యూషన్లు అయినప్పుడు జడ్జి ఇస్తాడు. అది తేడా ఉంటుంది జస్టిస్ సిస్టంలో. అమెరికాకి ఎందుకు పోతామండి? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వరల్డ్ జిఎన్పిలో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో అమెరికా పర్సంటేజ్ 25%, వాళ్ళ పాపులేషన్ 8%. చాలా తక్కువ. వాళ్ళ హోల్ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 350 million. నేటివ్ అమెరికన్స్ లేదు, మొత్తం హోల్ పాపులేషన్. హోల్ పాపులేషన్ ఈజ్ 350 million. దే కంట్రోల్ 25% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ద వరల్డ్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు నేనుండే ప్రదేశము ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. అన్ని ఫ్రూట్స్ అండ్ నట్సే. మనకు వచ్చే ఆల్మండ్స్ అనే మా దగ్గర పండుతాయి. అట్లా అదొకటి. ఎందుకు వస్తారంటే ఇంకొకటి ఏంటంటే ఇంటలెక్చువల్ ఎకానమీ ఈజ్ వెరీ హై. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఊబర్ అనేది ఒకటి క్రియేట్ చేసిండ్రు. దాంట్లో బిల్డింగ్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. ఇది బ్రెయిన్ పవర్తోని ఒక సాఫ్ట్వేర్ రాసి దానికి ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసిండ్రు. క్రియేట్ చేసి వరల్డ్లో అందరు డ్రైవర్ల దగ్గర, ఊబర్ డ్రైవర్ దగ్గర నుంచి 25%, 30% తీసేసుకుంటున్నారు. సో దీన్ని ఏమంటారంటే నాలెడ్జ్ ఎకానమీ అన్నట్టు. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ వెరీ హై అన్నట్టు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చేసింది, విండోస్ ప్రోగ్రామ్ రాసిండ్రు. వరల్డ్లో 90% ఆఫ్ ద కంప్యూటర్స్ ఆ విండోస్ ప్రోగ్రామ్ లేకుండా 40. ఇట్లా ఈ నాలెడ్జ్ ఎకానమీతోని ఈజ్ వెరీ హై. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అమెరికాలో 50% ఆఫ్ ద పిహెచ్డీస్ ఆర్ ఫారెన్ బాండ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే గివ్ వాల్యూ. ఇఫ్ యు ఆర్ గుడ్, యు ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద ఎకానమీ. అట్లా అది రీసెంట్గా చేంజెస్ ఎందుకు వచ్చినాయంటే, ఇప్పుడు ఇమిగ్రేషన్ అంటే ఎందుకు నెగటివిటీ ఎందుకు వచ్చిందంటే, ఈ పర్టికులర్లీ ఈ నాలెడ్జ్ ఎకానమీ వచ్చిన తర్వాత యావరేజ్ వైట్స్ కంపీట్ చేయలేకపోతున్నారు. వీళ్ళతో కంపీట్ చేయలేకపోయేవారికి ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఎఫెక్ట్ అవుతుందంట. ఇప్పుడు యావరేజ్ ఇండియన్స్ ఇన్కమ్ ఇన్ యుఎస్లో ఇస్ ద హైయెస్ట్. ఎంత నెలకు? $156,000 per year. అంటే 160 ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది? 120,000 అయితే ఒక 1 crore, 120 కోట్లు అయితే 120,000 అనుకో. ఇక అయితే ఇప్పుడు ఒక 100 కోట్లు చెప్తా పడండి. ఒక 100 కోట్ల చెప్తా పడండి. 100 కోట్లు కాదు, ఒక 10 కోట్లు. ఒక సంవత్సరానికి భారతీయుడు సంపాదించే 10 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు సంపాదించేది 10 లక్షలు అయితే అంతేనా? మా యావరేజ్ ఇండియన్స్ ఇన్కము అమెరికాలో 150,000 కంటే ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే, 10,000 కోట్ల కంటే ఎక్కువ, 10 కోట్ల కంటే ఎక్కువ ఉంది. అదే యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అమెరికన్ జనరల్ ఓవరాల్ కంట్రీస్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ $65,000. అంటే దానికి డబుల్ ఉంది అన్నట్టు. అంటే వాళ్ళు 20-25 కోట్లు సంపాదిస్తారు, ఇంకా ఎక్కువనే.
ఇప్పుడు ఇప్పుడు యావరేజ్ అమెరికన్ ఇన్కమ్ ఈ $65,000 అయితే అమెరికాలో ఉన్న యావరేజ్ ఇండియన్ ఇన్కమ్ యావరేజ్ అమెరికన్ ఇన్కమ్ అంటే డబుల్ కంటే ఎక్కువ ఉన్నది. ఇండియన్స్దే ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉన్నదంటే మనము నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కువ పాత్ర తీసుకుంటున్నాం కనుక. అంటే ఐటీ పరంగా వచ్చిన వాటిల్లో ఐటీ పరము కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకోటి మనోళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ప్రొఫెషనల్గా టీచర్స్ ఉన్నారు, రీసెర్చ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఎకానమీ, ఇప్పుడు ఎకనామిక్ ప్రొఫెసర్స్, తర్వాత ఆ ఇండస్ట్రీలో కూడా బిజినెస్ అన్నిట్లో పాత్ర తీసుకుంటారు. ఒక ఐటీలనే కాదు, చాలామంది ప్రొఫెసర్స్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. సో అన్ని రంగాలలో కూడా మనకు అవకాశాలు యూజ్ చేసుకుంటున్నాం ఉన్నదన్నట్టు. దీంతో ఏమైతుందంటే ఇక దాంతో ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇమిగ్రెంట్స్ మన జాబ్స్ అనేది క్రీమీ జాబ్స్ తీసేసుకుంటున్నారని ఒక నెగటివిటీ క్రియేట్ చేసి దాన్ని పొలిటికల్గా ట్రంప్ ముందు పెట్టిండు అన్నట్టు. ఆయన చేసిందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా మన జాబ్స్ తీసేసుకుంటున్నారు. ఏమైందంటే ఇప్పుడు ఎట్లయితే కొన్ని రోజుల తర్వాత వస్తుంది, ఇక్కడ కూడా ఏమొస్తుందంటే మన సర్వీస్ జాబ్స్ అని, తెలంగాణలో సర్వీస్ జాబ్స్ అని ఎవరు చేస్తున్నారు? బీహారీస్, వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు, ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఇంకా 4 రోజుల తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ లేబర్ ఏం చేస్తుందంటే మాకు పని దొరుకుతలేదు అని మొదలు పెడతారు. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. అది ఇప్పుడు అది రాకముందే ఇప్పుడు అమెరికాలో అది వచ్చింది, అది కొంచెం వచ్చింది అన్నట్టు. ఓకే. ఇక్కడ అందుకే ఈ గందరగోళం. భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి రాబోయే రోజులు ఎట్లా ఉండవచ్చు? ఎట్లా ఉండే ఎందుకుంటే చెప్తాపడండి. ఇప్పుడు లక్షల మంది స్టూడెంట్స్ వస్తున్నారు. లక్షల మంది ఎందుకు వస్తున్నారు అంటే ఒకటి ఎంఎస్, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ స్పెషాలిటీ తక్కువ. బేసిక్ బీటెక్ ఇస్తారు కానీ ఎంటెక్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? లేవు. ఓకే, ఎంఎస్ చేయాలంటే. దాని తర్వాత ఈ అమెరికాకు వచ్చి డిగ్రీ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఎకానమీలో కూడా ఆపర్చునిటీస్ రావాలి కదా, జాబ్స్ క్రియేట్ కావాలి. ఇంతమందికి క్రియేట్ చేసేంత ఎకానమీ లేదు అమెరికాలో. కనుక ఏంటంటే ఆ ఎంఎస్ తీసుకున్న తర్వాత అది తిరిగి వచ్చాక మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి, అక్కడనే వేరే జాబ్స్ అనేది చూసుకోవాలి, సర్వీస్ జాబ్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, లేకపోతే ఎట్లా ఉండాల్సి వస్తుంది. అయ్యే వరకు ఏమైందంటే అది వీళ్ళు అమెరికాకు ఇప్పుడు చాలామంది వచ్చేది ఏంటంటే అమెరికాలో స్థిరపడిపోదామనే భావనతో వస్తారు. ఆ భావనకు రియాలిటీకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది అన్నట్టు. కాన్ఫ్లిక్ట్ వచ్చి సోషల్ క్రైసిస్ డెవలప్ తొందరగా అవుతుంది. అది ఎట్లా ఏ దారికి తీస్తుందో ఊహించడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడనే చెప్తున్నారు మన వాళ్ళకు, మా పిల్లగాని 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి అయితే లేదు. పెళ్ళి ఎందుకు అయితే లేదంటే వానికి ప్రొడక్టివ్ జాబ్ లేదు, ఇన్కమ్ లేదు. పెళ్లి చేసుకొని వాడు వాని భార్య పిల్లలను ఎట్లా పోషిస్తాడని ఒక క్రైసిస్ అంతో ఇంతో వస్తున్నది. ఇప్పుడు అది కూడా అమెరికాకు పోయిన తర్వాత ఎంతమంది ఇల్లీగల్గా ఉండగలుగుతారు, ఎంతమంది ఇల్లీగల్గా ఉండి బ్రతకగలుగుతారు. ఇటువంటి యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, లీగల్ ఇమిగ్రేషన్కు నెగటివిటీ లేదు. మన అవసరాన్ని బట్టి ఇమిగ్రేషన్ తీసుకుందాం అంటున్నారు కానీ అసలే ఇమిగ్రేషన్ అని వద్దంటలేరు. అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నారు. ఈ అక్రమంగా వచ్చిన వాళ్ళది ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ ఉండవు. అక్రమంగా వచ్చిన వాళ్ళకి స్కిల్స్ తక్కువ. మరి ఏం పని చేసుకొని బతారు అక్కడ? లేబర్, సర్వీస్ జాబ్స్ అన్నట్టు. సర్వీస్ జాబ్స్, లేకపోతే కన్స్ట్రక్షన్ నేర్చుకుంటే కన్స్ట్రక్షన్లో పోతారు. దాని తర్వాత ఇప్పుడు అనుకోండి, నాకు ఇంటి ముందు లాన్స్ ఉంటాయి, లాన్ క్లియర్ చేయాలి, మూవ్ చేయాలి, హౌస్ క్లీనింగ్ చేయాలి, ఇటువంటి జాబ్స్ ఉంటాయి కదా. అటువంటి జాబ్స్లో సర్వీస్ జాబ్స్కి వస్తారు అన్నట్టు. వాళ్ళకు మంచిగా పే చేస్తాము, ది మేక్ ఇట్ రీజనబుల్ గుడ్ లివింగ్. అయితే ఏమవుతుందంటే ఈ 14th అమెండ్మెంట్ ఉందన్నట్టు. ఆ 14th అమెండ్మెంట్ ప్రకారము అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ అమెరికా పౌరసత్వం జన్మతః పౌరసత్వం అని మొన్న అది కూడా రద్దు చేస్తాను ఒక. అయితే అది దానికి ఏమైందంటే
అది తను ఏమన్నాడంటే ఇల్లీగల్గా ఏమన్నాడంటే ఇట్లా ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ వాళ్ళను పుట్టిన పిల్లలకి నేను ఇవ్వను అని ట్రంప్ అన్నాడు కదా, అది ఆయన చేతులు లేదు. ఆల్రెడీ కోర్ట్స్ స్టాప్ చేసినాయి. నువ్వు ప్రెసిడెంట్ అయిన మాత్రాన నువ్వు రూల్ చేయవు. ఏదైతే 14th అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో సిటిజన్షిప్ బై బర్త్ నువ్వు తీసేయలేవు అని చెప్పి కోర్ట్స్ స్టాప్ చేసినాయి. దానికి తీసేయాలంటే మళ్ళీ దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. ఏదో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్ అన్ని రాటిఫై చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఇంకొకటి ఏమవుతుందంటే ఇప్పుడు ది రీజన్ ఏమేమి చేసి అది 14th అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది, జన్మతా పౌరసత్వం ఎందుకు వచ్చిందంటే దే డు నాట్ వాంట్ టు క్రియేట్ 2 levels ఆఫ్ లాయల్టీ. ఇప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు కంట్రీకి పౌరసత్వం ఉండి పేట్రియాటిజం ఉంటే, అదే దేశంలో ఉండి పౌరసత్వం లేకుండా పౌరసత్వ హక్కులు లేకుండా బ్రతుకుడు ఇది నాట్ కంట్రీకి మంచిది కాదు. దాని తర్వాత 2 levels ఆఫ్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ బెటర్ ఫర్ ద కంట్రీ. నేను ఆ ఉద్దేశంతో ఆ 14th అమెండ్మెంట్ తీసుకొచ్చి పుట్టిన వాళ్ళకి అయితే ఏం చేస్తున్నారంటే దాన్ని కొంచెం అబ్యూజ్ చేస్తున్నారు అన్నట్టు. అబ్యూజ్ ఎట్లా చేస్తున్నారంటే ఆడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు. పిల్లల్ని కంటిన తర్వాత ఏమవుతుందంటే పిల్లల సేఫ్టీ కొరకు మేము ఉండాల్సి వస్తుంది అన్నట్టు అని మళ్ళీ కోర్టుకు పోతారు. దాంతో అట్లా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, కొంతమంది ఉంటారు. అదే అమెరికన్స్కు నచ్చట్లేదు. సార్ ఇక్కడ మన 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 దేశం నుంచి అక్కడికి వెళ్ళిన ఎగుమతులు దిగుమతులను మనం తీసుకున్నప్పుడు అమెరికా ఎక్కువ దిగుమతులపైన ఆధారపడి ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. కానీ భారతదేశం లాంటి అతిపెద్ద వ్యవస్థను అమెరికా దూరం చేసుకుంటుందా? ఒకటి చెప్తాపడండి, దూరం అని కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆంక్షల ద్వారా ఆంక్షలు పెట్టి చెప్తాపడండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకిప్పుడు అమెరికాకి ఏంటంటే అమెరికా కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాన్ని బయట ఎక్కువ అమ్ముకోవాలని చూస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చెప్తుందంటే నువ్వు మన ఇక్కడి నుంచి పోయే దాంట్లో ఎక్కువ ఫార్మస్యూటికల్స్ ఉంటాయి, దాని తర్వాత కొన్ని రా మెటీరియల్స్ ఉంటాయి. లైక్ ఇక్కడి నుంచి పోయేటి ఎక్కడికి ఐరన్ ఓరు, తర్వాత కొన్ని ఉంటాయి. దాని తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి ఉంటాయి అన్నట్టు. లాస్ట్ టర్మ్లో మనకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టాటస్ ఉండేది అన్నట్టు. అంటే మనది ఒక డెవలపింగ్ కంట్రీ లెక్క కన్సిడర్ చేసి ఇప్పుడు ఏదైతే కొన్ని దేశాల నుంచి దిగుమతుల మీద సుంకాలు తక్కువ వేస్తారు అన్నట్టు. బంగ్లాదేశ్ నుంచి ఉన్నదనుకోండి, బంగ్లాదేశ్ ఎకానమీకి హెల్ప్ చేయాలని చెప్పి ఏం చేసిండ్రు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ట్యాక్సెస్ తక్కువ చేసిండ్రు. ఇప్పుడు మన దేశం నుంచి వచ్చే టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద అదే ఉండే, అయితే అప్పుడు తీసేసిండు అన్నట్టు. తీసేసి మన దగ్గర నుంచి పోయే టెక్స్టైల్స్ మీద ట్యాక్సెస్ వేసిండు. అయితే ఇప్పుడు అమెరికా మనకు ఏది అమ్మదలుచుకున్నదంటే అమెరికా మనకు వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, పెట్రోల్. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటలేదు, ఎగుమతి చేస్తుంది అన్నట్టు. వాటికి మనం అమెరికాకి అమ్ముకోవాలి. వాటి మీద మేము ఏదైతే మీకు కొన్ని అక్కడి నుంచి మేము పంపుతామో అవి మీరు ట్యాక్సులు తక్కువ చేయాలి. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియా ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎందుకు ఉంటాయంటే మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఫేవరబుల్గా ఉండాలని చెప్పి ఇంపోర్ట్ ట్యాక్స్ చేస్తారు అన్నట్టు. నువ్వు ఇంపోర్ట్ ట్యాక్స్ చేస్తావు కనుక ఈక్వల్ అమౌంట్ నేను కూడా వేస్తానని అమెరికా ట్రంప్ అంటున్నాడు. సాధ్యమేనది? సాధ్యమైన కాడ సాధ్యమేనది? సాధ్యమే. ఎందుకంటే మరి టర్మ్స్ చెప్తాపడండి, ఏమైతే చెప్తాపడండి. ఎప్పుడు ఏమవుతుందంటే టర్మ్స్ చెప్తాయంటే ఇప్పుడు మన దిగుమతులు వాళ్ళకి ఎంత అవసరం ఉన్నాయి, అది వాళ్ళ ఎకానమీకి ఎంత బూస్టింగ్ ఉంటుంది, అవసరం ఉంటుంది, దాన్ని బట్టి ట్యాక్సెస్ వేస్తారు. ఓకే, ఇప్పుడు చెప్తాపండి మన దగ్గర నుంచి ఈ ఫార్మస్యూటికల్స్ పోతాయి. ఈ ఫార్మస్యూటికల్స్లో చేస్తే ఏమవుతుందంటే ఏదైతే సుంకం ఉంటుందో, టారిఫ్స్ ఉంటాయో, ఇంపోర్ట్ చేసుకున్నాడు ఏం చేస్తాడు, అది కన్స్యూమర్కి ఇస్తాయి, ప్రైసెస్ ఎక్కువ అవుతాయి.
ప్రైసెస్ ఎక్కువైనప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువవుతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ కంప్లైంట్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైన తర్వాత ట్రంప్ తన పాలసీస్ని మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నట్టు. ఏం చేస్తుందంటే ఇప్పుడు ట్రేడ్ వార్ అనేది ఒక మొదలుపెట్టిండు అన్నట్టు. అది ఏ దారి తీసుకుంటుంది, ఒకటి ఏంటంటే ఏ దారి పోతుందో ఇంకెవరు ఊహిస్తలేరు అన్నట్టు. ఇదన్నీ ఎట్లుంటుందంటే ఈ సమ్టైమ్స్ ఈ ఎకనామిక్స్ కూడా ఈజ్ అ సైన్స్. ఈయనేం చేసిండు, ఎకనామిక్స్ సైన్స్ నుంచి తీసి ఒక ఐడియాలజీ తీసుకొచ్చిండు అన్నట్టు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను నీ కంట్రీ నేను చెప్పినట్టు వినకపోతే ఈ దేశం మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తా, ఇట్లా అవును. ఇప్పుడు ఇటువంటివన్నీ ఒక విధమైన ఇప్పుడు ఏదైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఒక విధమైన ఈ ఎగుమతుల మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయో వాటన్నిటినీ భేదిస్తున్నాడు అన్నట్టు. అదొకటి. ఇంకొకటి ఏమైందంటే మన ఇండియా కూడా ఇంతవరకు ఏ కంట్రీతోని ట్రేడ్ అగ్రిమెంట్స్ లేవు. ఎందుకు లేవు అని మనం ఎందుకు అడగడం లేదు? మనం దిగుమతి చేసుకున్నప్పుడు మన ఎగుమతులు కూడా వాళ్ళకు అమ్ముకోవడానికి అని ఏమవుతుందంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్కి మనం ఫ్రీ ట్రేడ్కి మన ఇండియానే సముఖంగా లేదు. మనం ఏమంటున్నాము, నాకు ఎక్కువ ట్యాక్స్ లేకుండా మీ దగ్గర అమ్ముకొని ఇవ్వాలంటున్నావు. మరి అమెరికా ఏమంటుంది, నేను అమ్ముకునే దాని మీద నువ్వు తక్కువ ట్యాక్స్ చేయాలంటున్నది. అది ఎట్లుంటుందంటే దాని ఒక నెగోషియేషన్స్ అవసరం అన్నట్టు. అయితే ఇండియా కూడా ఇప్పుడు సీరియస్గా ట్రేడ్ నెగోషియేషన్స్కి రావాల్సిన అవసరం ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రతి దాని మీద ట్యాక్స్ ఏమి వేయరు. ఏదైతే వాళ్ళ ఎకానమీకి దోహదం ప్రాఫిటబుల్ ఉన్న దాని మీదే వేస్తారు. అమెరికాలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అగ్రికల్చరు వీటిల్లో దేంట్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ షేర్ ఉంది మనది ఇండియన్స్. చెప్పిన కదా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు. దాని తర్వాత సర్వీస్ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు హోటల్స్ కానీ చెప్తాబడండి, ఈ మోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత ఎడ్యుకేషన్లో ఉన్నారు. తర్వాత కాలిఫోర్నియా స్టేట్లో అగ్రికల్చర్లో ఉన్నారు. ట్రక్కింగ్లో ఉన్నారు. ట్రక్కింగ్ ఓనర్షిప్ ఉంది, డ్రైవర్స్ ఉన్నారు అన్నట్టు. మన వాళ్ళు చాలామంది ట్రక్కింగ్ ఓనర్షిప్ ఉంది, చాలామంది ఉన్నారు అమెరికాలో. కొంతమంది ఏం చేస్తారంటే సెల్ఫ్ ఓనర్. ఇప్పుడు నేను కొన్ని రోజులు డ్రైవర్కి పనిచేసి లోన్ తీసుకొని ఒక ట్రక్ కొనుక్కొని ఇండివిజువల్ ట్రక్ మెయింటైన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎట్లనైతే ఇక్కడ ఈ ట్యాక్సీ డ్రైవర్స్ కొన్ని రోజుల తర్వాత లోన్ తీసుకొని సెల్ఫ్ ట్రాకింగ్ చేసుకుంటున్నాడు, అక్కడ కూడా అట్లనే ఈ ట్రక్కింగ్ ఇండస్ట్రీలో సెల్ఫ్ ఓనర్షిప్ ఉన్నోళ్ళు ఇండియాలో చాలామంది ఉన్నారు. ఈ రంగాల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎట్లా ఉండవచ్చు? ఇప్పుడు చెప్తాపడండి. ఏమవుతుందంటే ఇండియా ఒక యూనిక్ పొజిషన్లో ఉంది. ఒకటి జియో పొలిటికల్ పాలిటిక్స్లో ఈ సూపర్ పవర్ అండ్ పవర్ రైవల్రీ బిట్వీన్ అమెరికా అండ్ చైనా ఎవాల్వ్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఎవాల్వ్ అయిన సమయంలో మన జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం కనుక ఇప్పుడు ఇండియాకు అమెరికా అవసరం ఉంటుంది అన్నట్టు. ఎందుకు అవసరం ఉంటుందంటే మనము రైట్ నెక్స్ట్ టు చైనా ఉన్నాము. వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీస్ వీఆర్ నాట్ ఎనీ మనము మన జిఎన్పి తీసుకుంటే నాట్ ఎనీ పూర్ కంట్రీ. మన యావరేజ్ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా బట్ ఓవరాల్ ప్రొడక్షన్ వరకు వీఆర్ కన్సిడర్డ్ నాట్ ఎ పూర్ కంట్రీ. దీంతో ఏమవుతుందంటే ఈ జియో పొలిటికల్ నీడ్స్తోని ఇండియా మన వైపు ఉండాలి అనే దానికి తోడు ఏంటంటే అమెరికా డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, అదొకటి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఇండియా కూడా చైనాతోని రైవల్రీ ప్రాక్టికలా
ప్రాక్టికల్ తర్వాత అవసరమా అని ఒక డిబేట్ నడుస్తుంది ఇండియాలో. కనుక ఏంటంటే ఇండియాది ఏంటంటే చైనాతో కూడా మేము రైవలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత అని ఒక భావన ఉంది అన్నట్టు. ఫర్ 2 రీజన్స్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ చైనీస్ ఇంపోర్ట్స్ మీద చాలా ఆధారపడింది. చైనాతో కూడా మనం రైవలరీ పెట్టుకోలేము. ఏదైతే మనము అమెరికాతోని యాజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ మన సూపర్ పవర్ను కలిసి ఉండాల్సిన అవసరం ఉందో, చైనా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాకపోయినా కూడా ఈ రైవలరీ పెట్టుకోవడానికి ఇస్ నాట్ ప్రాక్టికల్, అది నాట్ డిజైరబుల్ అన్నట్టు. సో ఈ రెండింటి మధ్యలో ఎలాంటి సత్సంబంధాలను ఈ ఇంటర్నేషనల్ పవర్ రైవలరీలో ఒక కత్తిసాములాగా ఉంది ఇండియాకు. ఒకవైపు ఏమో బార్డర్ డిస్ప్యూట్స్, ఆ బార్డర్ డిస్ప్యూట్స్ను ప్రొజెక్ట్ చేయడం లేదు, ఇండియా చేయదలుచుకోలేదు అన్నట్టు. ఓకే, అట్ ది సేమ్ టైం మనదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నది కూడా మనకు సాధ్యమైతే లేదు కనుక చైనాతోని సత్సంబంధాలు అవసరం ఉన్నాయి అన్నట్టు. యాజ్ వెల్ అమెరికాతో కూడా అవసరం. ఈ భవిష్యత్తులో అంటే మీడియాలో వచ్చిన కథనాలంత గందరగోళం ప్రాక్టికల్గా ఉండదు అంతే కదా? ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. భారతదేశం అమెరికా ఈ 2 దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి వాస్తవానికి వారు అమెరికాలో సుమారుగా 6 దశాబ్దాలు 60 సంవత్సరాల ఇంచుమించు అమెరికాలో ఉంటూ ఉన్నారు. అమెరికా జీవితాన్ని, అమెరికా రాజకీయాలను అర్ధ శతాబ్దానికి పైగా వాటితో ఆయన కలిసి జీవిస్తున్నారు. కాబట్టి ఈ 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావాలు ఎట్లా ఉన్నాయి, భారతీయుల పాత్ర ఏమిటి ఆ అమెరికన్ ఎకానమీలో, వారి స్థాయి ఏమిటి, అక్కడ వారు ఎట్లా ఉన్నారని తదితర అంశాలకు సంబంధించిన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్తానే, ఈ ట్రంప్ ఎలా గెలవగలిగాడు అన్న దాని మీద చాలామందికి అవగాహన లేదు అన్నట్టు. ఒకటి ఏంటంటే ట్రంప్ ఎలక్షన్తో కొన్ని మిత్స్ అంటారు చూసినావా, అవి బ్రేక్ అయినాయి అన్నట్టు. ఆ బ్రేక్ అయినాయి ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎనీమోర్ అనే ఒక అంశం మీదకి వచ్చింది ఎలక్షన్లో గెలవడానికి. ఇంతకుముందు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండే అమెరికన్ సొసైటీ, రాజకీయాల్లో, సొసైటీలో కూడా. సెకండ్ థింగ్ ఏమైందంటే యునైటెడ్ స్టేట్స్లో ఏదైతే రేషియల్ రిలేషన్స్, జెండర్ ఈక్వాలిటీ ఎంతవరకు అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో అది రియల్ ఇష్యూనే. అదొకటి. థర్డ్ థింగ్ ఏమైందంటే బ్లాక్ అమెరికన్స్ they forgot black lives matter, even though one of their black heritage candidate Kamala Harris అయినా కూడా బ్లాక్ మొబిలైజేషన్ కాలేదన్నట్టు. ఎందుకు కాలేదన్నది వేరే విషయం, కాలేదన్నట్టు. ఫోర్త్ థింగ్ ఏమైందంటే ఈ వైట్ ఉమెన్ కూడా, ఈ సబర్బన్ ఉమెన్ ఎక్కువ ఓట్ చేస్తారు, వైట్ ఉమెన్. వాళ్ళకు ఈవెన్ దో ఈ రీసెంట్గా అబార్షన్ రైట్స్ తగ్గినాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేశారంటే అబార్షన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ ఎనీమోర్ అని చెప్పి వైట్ ఉమెన్ అంతా ట్రంప్కి వేసిండ్రు. తెల్లోళ్ళు ట్రంప్కి ఎక్కువ వేసిండ్రు, లోకల్ నేటివ్ ట్రంప్స్ ఎక్కువ వేసి, ఇమిగ్రెంట్స్ కమలా హ్యారిస్కి ఓటు వేసిండ్రు. ఇంకొకటి ఏమైందంటే ఇండియన్ అమెరికన్ ఓటర్, ఈవెన్ దో కమలా హ్యారిస్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ did not mobilize themselves to vote for her. దానికి నేనేమంటానంటే ఇండియన్ ఓటర్ లాస్ట్ హిజ్ మైండ్. ఇండియన్ ఓటర్కి పొలిటికల్గా అవగాహన లేకుండా ఒక ఎర్నింగ్స్ అండ్ మనీ మీద అవగాహన ఎక్కువైపోయింది అన్నట్టు. అట్లా ఈ ఈ ఈ కారణాల వల్ల ట్రంప్ గెలిచింది అన్నట్టు. థ్యాంక్ యూ సార్.